నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్కి. డే 4 మన రైడ్లో అండ్ డేట్ వచ్చేసి 16th of January 2021. చూసినారు కదా, రాత్రి చాలా పబ్లిక్ వచ్చేసిందని చెప్పిన అండ్ క్యాంపింగ్ చేసి తినేసి వరకు చాలా లేట్ అయిపోయింది. అలసిపోయినాం యాక్చువల్గా, క్యాంప్ ఫైర్ పెట్టి పెట్టి అలసిపోయి. అండ్ వ్యూ మాత్రం అట్లుంది, అక్కడ అన్ని క్యాంప్స్ ఉన్నాయి. అండ్ రాత్రంతా మా రూమ్ ఇక్కడనే ఉంది. ఈ కార్లన్నీ రాత్రంతా కురుకురు అంటేనే ఉంది. సో హాఫ్ స్లీపే ఉంది, ఎందుకంటే పెడుతుందేమో హీటర్లు వేసుకొని కూర్చున్నారు. సో మనం ఇవాళ నుంచి బైకర్నీస్తో స్ప్లిట్ అయిపోతున్నాం. ఇప్పటివరకు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ మాత్రం జబర్దస్త్ ఉంది, సాలిడ్, చాలా మంచి రోడ్స్లో ఈ రైడ్ చేసుకుంటూ వచ్చినాం. సో స్పెసిఫిక్గా ఇప్పటివరకు అయితే ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ రోడ్స్, ద టైప్ ఆఫ్ రైడ్స్. ఇంకా ఇప్పుడు ముందు నుంచి కపల్ రైడ్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. సో మన ప్రయాణం ఇప్పటికి వనజంగికి. సో 1.5 hour జర్నీ చూపెడుతుంది గూగుల్ మ్యాప్స్లో. లెట్స్ సీ బీట్ చేసామా లేదా, ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంత ఫాగ్, ఇంత మాయిస్ట్ ఉంది. సో ముంగట నేనే కనిపిస్తలేనంట మా ఆయనకి. సో అస్ సూన్ యాజ్ పాసిబుల్ అడిగి పోయి సన్ రైజ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేసాం. మళ్ళీ బాయ్. అసలు ఏం కనిపిస్తుంది, చారో తరఫ్ కపల్ రైడ్ స్టార్ట్ చేసినామో లేదో ఇప్పటివరకు ఏం ఇష్యూస్ లేవు. ఇప్పుడే సడన్గా చైన్ పడిపోయిన ఉండే, భయం వేసింది మాకైతే. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న ఏరియా ఇట్లుంది, ఇక్కడ ఉత్తర్ లెఫ్ట్ రైట్ చెట్లు తప్ప ఇంకేం కనిపిస్తలేదు. మేము ఇద్దరమే ఉన్నాం ఇప్పుడైతే ఈ రూమ్లో. ట్రాఫిక్ తోపులా బండి పార్కింగ్ ఇట్లా ఉంటుంది. ఒక్కడు రాంగ్ పార్క్ చేసిండు, అది కూడా మధ్యలో రోడ్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు బండ్లు పోకుండా అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ అందరికీ, రిపోర్టింగ్ యూ ఫ్రమ్ వనజంగి. టైం 6:30 అయింది. సో వచ్చేసాం అనుకున్నాం సన్ రైజ్కి ముందు, బట్ కొంచెం కాలేదు. ఎందుకంటే గూగుల్ ఆగం చేసేసి ఏదో ఊళ్ళలోకి వెళ్ళి తీసుకొచ్చింది. ఆఫ్ రోడింగ్ అయితే ఒక రేంజ్లో మొత్తం కంకర్ రాయి. మళ్ళా గూగుల్ మ్యాప్స్ వనజంగి హిల్స్ అంటే వేరే రూట్ చూపించింది. చాలా వరకు అక్కడ సైడ్ వెళ్ళినారు, రాంగ్ రూట్ అని మళ్ళీ వాపస్ వచ్చినారు. కానీ మనం గివప్ ఇయ్యాం కదా, మళ్ళీ కరెక్ట్ రూట్ వెతుక్కుంటూ వచ్చేసినాం. సో చాలా స్టీపీ ఉంది పైకి, దునియా మంది వచ్చిండు. వీడికి వస్తే కానీ మేము చెక్ చేసుకోలేదు ఇలా వీకెండ్ అని. సో దట్ ఈస్ సాటర్డే. అసలు హద్దు లేదు, ఎంతోమంది ఉన్నారు వ్యూ చూడడానికి. అండ్ ఇంకా తోపుల గురించి అయితే ఏం చెప్పలేము. ఒక్కొక్కడు ఇది సీన్లు, ఏడెట్లా పడిపోతే ఏడెట్లుంటే ఎవ్వడేం పట్టించుకుంటలేడు. మిడిల్ ఆఫ్ ద వే ఎంకల. సో మిడిల్ ఆఫ్ ద వే ఎన్ని చూసినామంటే ఈ 5 kilometers కార్లు మధ్యలో పార్క్ చేసేస్తారు. 2 sides కార్లు పార్క్ అయిపోయి ఉండే, మధ్యలో కార్ పార్కింగ్ చేసేసరికి మొత్తం వే బ్లాక్ అయిపోయింది. స్ప్లెండర్ మీద ట్రిప్పర్లు ముంగటే 3 బండ్లు పడిపోయినాయి. సో ఇట్స్ నాట్ లైక్ ఏదైనా బండి తీసుకొని పోవచ్చు, కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈవెన్ 4-5 కార్లు కూడా ఆగిపోయినాయి. సో వందల కొద్ది కార్లు ఉన్నాయా. సో సన్ రైజ్ అవుతుంది, సబ్ క్లౌడ్స్. ఇక బైక్ అయితే పార్క్ అయిపోయింది, ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మరి చేతులు నమ్మైపోయినాయి, నో స్పర్శ. ఇద్దరమే అయిపోయినాం కదా, మా అడ్వెంచర్లో స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఫుల్ గ్రావెల్ రోడ్స్, చైన్ పడిపోయింది, గొప్ప ఎరిగిపోయింది. ఇంకేమున్నాయో తెలియదు. సన్ రైజ్ టైం క్లౌడ్స్లో. మీరు చూడొచ్చు, అక్కడ కూడా వ్యూ ఉంది. మేమున్న దగ్గర నుంచి వ్యూ ఇది. మన గరుడు ఎగరడానికి రెడీ అయిపోయింటుండ్రు. సన్ రైజ్ హియర్. అద్భుతమైన వ్యూ మనం వనజంగిలో, మేఘాలలో సూర్యోదయం
వెంకల కొండల మధ్యలో వేలాది జనాలు వచ్చినారు. చాలు అసలు ఇక్కడ నుంచి పోబుదైతే లేదు. మన ఆంధ్రప్రదేశ్, మన సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, మౌంటైన్స్, క్లౌడ్స్ ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? ఎప్పుడో అప్పుడు నంది హిల్స్ పోయినాం. సో దాని తర్వాత మళ్ళీ ఇవాళ ఇట్లాంటి ఒక వ్యూ చూస్తున్నాను నేను. చాలా బాగుంది. ఇంత పైకి ఎక్కినాం. మా బండి అవ్వండి ఇడికెళ్ళి ఆడ కనిపిస్తుందా మన సావిత్రి. అక్కడ నుంచి కూడా నా ఫోన్కి ఇంటర్కామ్ కనెక్టెడ్ అయ్యింది. టైమ్ ఈజ్ 8:30 అండ్ ద వ్యూ ఈజ్ లైక్ దిస్. సౌత్ ఇండియా, ఈస్టర్న్ ఘాట్స్, వనజంగి, క్లౌడ్స్, మౌంటైన్స్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వ్యూ. సో ఎంత హైట్లో ఉన్నామో, ఈ హైట్లో మనకు మొబైల్ సిగ్నల్ వస్తుంది. ఎంత టైం కింద ఎక్కడే ఉన్నామో నిన్నటి నుంచి అసలు సిగ్నల్ జీరో. అది స్పెషల్ చెరుకు కట్ట. అందరికైనా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది వస్తాం, ఇంత చేస్తాం, తినడానికి ఇక్కడ ఏం లేదు. దట్స్ ఫేర్ ఎనఫ్. కానీ ఒక చెరుకుతే అమ్ముతున్నారు ఇక్కడ. చెరుకు కూడా అందరు తినేసి అక్కడనే ఉంచేస్తున్నారు. కింద చూడండి ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు. సో గవర్నమెంట్ కానీ చూస్తుంటే ఒక 2-3 బ్యారెల్ పెట్టండి ఆడ చెత్త వేయడానికి, గర్వి చేయడానికి. అట్లీస్ట్ మనుషులు అది చూసే ఒక సగం చెత్తనే నన్ను వేయొచ్చు. సో అట్లీస్ట్ బీయింగ్ రెస్పాన్సిబుల్. మీరు లేకపోతే మంచిది కదా. మీరు కార్లలో బయటకు వస్తే ఒక కవర్లు వేసుకొని తీసుకోండి. సో దిట్స్ ఏ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి, ఫ్రమ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీకెండ్ అని తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత సాటర్డే అని తెలిసింది. నిన్న మారేడుమల్లిలో కూడా స్టే చేసినాం. ఆఫ్టర్నూన్ వరకు ఏం లేదు, నైట్ వరకు అసలు ఎంతగానం జనాలు వచ్చేసినారో. సో ఇట్లాంటి ప్లేసెస్కి మనం ఆల్మోస్ట్ వీకెండ్సే ప్లాన్ చేసుకుంటాం మనకు హాలిడేస్ ఉన్నప్పుడు. బట్ వీక్ డేస్ వస్తే దీన్ని ఇంకొంచెం ఎక్కువ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువ ఆస్వాదించవచ్చు. టైం ఆల్మోస్ట్ 10:45 అయింది. మేము ఒక ఊళ్ళో ఆగిపోయినాం. మన జంగి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అంత ఫుల్, అంత జనాలు. టిఫిన్ దిల్లి కూడా దొరకలేదు. సో ఒక దగ్గర వచ్చిన తర్వాత చెక్ పోస్ట్ కూడా వచ్చింది. అంతా చెక్ చేసి అన్ని పేపర్స్ అడిగిన తర్వాత ఇంకొంచెం ముందు వచ్చినాం. ఇక దీనికైనా ముందు పోతే ఆకలికి పిచ్చోళ్ళం అయిపోతామని ఒక టిఫిన్ సెంటర్లో ఫాస్ట్గా ఇడ్లీ గిట్ట తిన్నాం. మేము ఆథెంటికేట్ తిన్నాం అనుకున్నాం ఊర్ల సైడ్ టిఫిన్ గిట్ట, కానీ అంత కుదరలేదు. సో ఏదో చట్నీ వచ్చింది, ఫస్ట్ కడుపులో వేయాలని వేసేసినాం. వీడికెళ్ళి అరకుకి బయలుదేరిపోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 34 కిలోమీటర్స్ ఉంది. చాపరాయ్ జల విహారీ చాపర్. అరకుకి పోయే దారిలోనే మనకు చాపరాయ్ వాటర్ ఫాల్స్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు ఒక రేంజ్లో ఉన్నారు. అండ్ వాటర్ ఫ్లో కూడా ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఇన్ కేస్ రైనీ సీజన్ వస్తే చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో. సో మనం బయటకెళ్ళే చూసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళల్లో దిగి ఆడే ఓపికలు అయితే మనకు లేదు కదా. బట్ ఇక్కడ బ్యాంబూ చికెన్స్ ఇవి సీకులు అంటే సీకులు చాలా ఫేమస్ ఇక్కడ. సో కంట్రీ చికెన్ ఎవరికైనా తినాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. This is fish for 30 rupees and this is chicken pieces for 20 rupees. How is it? Wonderful. Bamboo chicken. మధ్యాహ్నం 11:00 మనం ఇక్కడ ఉన్నాం. ఏంటంటే అరకులో స్టే దొరకడం చాలా కష్టం అని అంటున్నారు. మన కాంటాక్ట్స్ ట్రై చేసినాం కానీ వీకెండ్ కదా చాలా ఫ్లో ఉంది జనాలది. సో 10 కిలోమీటర్స్ అవే అరకులోనే మనకి ఒక స్టేట్ దొరికిపోయింది. సో 400 రూపీస్ పర్ హెడ్ ఫేర్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే ఈవినింగ్ అవుతూ ఉంటుందో అట్లా ప్రైజెస్ కూడా ఎక్కువ అవుతుంది. సో మనం పొద్దున ఫ్రెష్ అయ్యి కూడా బయలుదేరలేదు కదా, వచ్చి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయినాం 15 మినిట్స్లో. సో ఇక్కడ నుంచి అరకుకు బయలుదేరుతున్నాం. అరకు ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ వస్తాం ఇక్కడికే. ఎందుకంటే రేపు మనం ఎక్కడికైతే బయలుదేరబోతున్నామో అది ఇదే వే కాబట్టి. సో రాత్రైనా వేగ బాగుంది కాబట్టి రిటర్న్ రావచ్చు. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు. అరకు అంటే యూ షుడ్ ఫీల్ దట్
ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 5-6 రోజులు ఉండాలి. మనం అంతా ఉండలేం కదా ఇప్పుడైతే. సో దగ్గర ఒక వాటర్ ఫాల్ ఇప్పుడే చూసి వచ్చినాం. ఇంకా ముందు ఇంకా ఒక వాటర్ ఫాల్, మళ్ళీ కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఏవైతే స్పెషాలిటీ అంటారు చూడు, అక్కడికి వెళ్ళి అవి వీక్షించుకొని వాపస్ వస్తాం. ఇది మన టెంట్, మన సామాన్ అంతా ఇంకా లోపల. సో రాత్రి క్యాంపింగ్ ఇక్కడనే. అక్కడ ఏపీ టూరిజం వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ చూసింది కదా. సో మనకు ఆకలి అవుతుంది. సో మళ్ళీ ఒక చికెన్ పీసెస్ ఇక్కడ 30 రూపీస్, ఎందుకంటే వీళ్ళు అరకుకెళ్ళి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాలంట. అక్కడైతే 20, ఇక్కడైతే 30. సో బ్యాంబూ చికెన్ పావు కిలో 150, హాఫ్ కేజీ ఈజ్ 300. వాటర్ ఫాల్ చూద్దామని వచ్చినాం కదా. సో కల్కి వాటర్ ఫాల్స్కి ఒక వే ఉంది, ముందు పోతే అనంతగిరి వాటర్ ఫాల్. సో ఏదో ఒక వాటర్ ఫాల్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత పోబుది అది, ఎందుకంటే అన్ని దగ్గర ఉన్నాయంట. దమోలి కూడా 99 కిలోమీటర్స్ విచ్ ఇస్ ఇన్ ఒడిశా, అది కూడా ఒక హిల్ స్టేషన్. సో అంత టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తామా లేదా తెలియదు. సో ఇప్పుడైతే వెళ్ళి మన బాంబూ చికెన్ బిర్యానీ తిందాం. అయితే ఎప్పుడైనా చెప్పిండు ఇక్కడ వెరైటీ భాష మాట్లాడుతుండ్రు, తెలియ అంటారు కానీ నాకు అర్థమవుతలేదు. సో ఇక్కడ మాట్లాడే భాష మాత్రం, ఆ భాష పేరు మీరు మాట్లాడేది, వీళ్ళు మాట్లాడే భాష పీటీజీ. సో అట్లాంటివి ఒక 12 to 13 భాషలు ఇక్కడనే మాట్లాడతారంట. రాసేది మాత్రం ఒక తెలుగు, కలి మనకేం అర్థమైతలే వాళ్ళు మాట్లాడుకుంటుంటే. టఫ్ కదా, ఇన్ని భాషలు ఉన్నాయి మన దగ్గరనే, కానీ మనకేం తెలియదు. గాలికొండ వ్యూ పాయింట్. అరకు వచ్చి కాఫీ రుచులు చూడకపోతే ఇంకేం చూసినాం. దీస్ మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీ. అమ్మమ్మమ్మ, కస్తూరి మేతి, ఇవి 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 సో మెనీ థింగ్స్. ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తే దీనికి వెళ్ళి కాఫీ బీన్, దీన్నే క్రష్ చేస్తే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత దీనికి ఇంకో లేయర్ ఉంటుంది, ఆ లేయర్ పోతుంది. ఆ లేయర్ పోయిన తర్వాత దీన్ని రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత కాఫీ వస్తుంది. అంతుందా కాఫీ బీజ్? ఇంకా అరకులో కాఫీ, ఫిల్టర్ కాఫీ వెరీ నైస్. డికాషన్, కాఫీ డికాషన్. ఇంకొచ్చి ఏం చేసినాము అని అంటే, నేను షాపింగ్ చేసిన. సో వంట వండుతాం కదా ఇంట్లో, అసలు నాకు నచ్చట్లేదు. అక్కడ తీసుకున్న ఏవైనా స్పైసెస్ వేస్తే ఆ టేస్ట్ వస్తలేదు. అయితే నాకు అనిపించింది తీసుకొని పోదాం ఇక్కడ నుంచి అంటే, ఎందుకంటే ఆ స్మెల్ చూస్తుంటే ఆ ఫ్లేవరే అలాగ వస్తున్నాయి ఆ మసాలాలు. సో కొనుక్కొని ఇవి పోతున్నాం. ఆయన ఎంతో లగేజ్ కోసం ఇప్పుడు నన్ను ఏడ్చుకుంటాడు. ఇక ఏం చేయలేను, బట్ వాట్ కెన్ ఐ డూ, ఐఎమ్ ఏ ఫెమినైన్. మేము ఇలాంటివి కొంటే మేము సంతోషపడతాము. సో ఫైనల్గా 450 రూపాయలు పెట్టేసి ఇక ఈ 3 కవర్లు తీసుకుని వస్తున్నాం. మెషిన్లో కూడా వేస్తారా దీనిలో? అది క్లీన్ అవుతుంది కదా. నెక్స్ట్ కడిగిన తర్వాత అలా ఎండబెట్టాలి. రైట్. నాకు మంచిగా అనిపిస్తుంది. ఆవాజ్ వింటుందా ఇంకా వాటర్ది? వాటర్ ఫాల్కి వచ్చిన మ్యూజిక్ మనం వచ్చిన గట్టిగా వాటర్ ఫాల్స్కి. అప్పటి నుంచి బోర్ కొట్టింది నాకు, ఏం చూడాలి అర్థం కాక. బట్ కాఫీ తాగిన తర్వాత ఈ కట్టికి వాటర్ ఫాల్స్కి సపరేట్ వే ఉంది, మన కూరోళ్ళు చెప్పినారు.
వెరీ వెరీ నైస్ వే. ఇన్ కేస్ అరకుకి వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్స్ని మిస్ కాకండి. దాట్స్ వన్. పైకి ఎక్కి దిగిన ఒక 1/2 కిలోమీటర్ స్టెప్స్ ఇంత పెద్దగా ఉన్నాయి. కిందికి వచ్చిన తర్వాత అసలు అలసిపోయినట్టు లేదు, కానీ మస్తు వ్యూ ఉండే పైన. కిందికి వచ్చిన తర్వాత మన వైజాగ్ నుంచి తెచ్చుకుంటారు మక్క బూట ఒకటి తినేసి ఇటుకెళ్ళి బయలుదేరాం. సెంటర్లో మనకు ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు షూర్లీ విజిట్ చేయండి. కృష్ణ జర్నీలో మాకు కనిపించిన 2 కైట్స్. సంక్రాంతి మొత్తం పండుగల కింద ట్రైన్, పైన కైట్స్. చేసిన మన టెంట్కి, మన టెంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, అది పోయి డాన్స్ చేస్తారు. లోకలైట్స్ డాన్స్ చేస్తున్నారు 6 to 8 o'clock. కొంచెం టైం వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా కొంచెం డాన్స్ కూడా చేసినాం. మస్తు మజా కూడా వచ్చింది మాకు. అలా కల్లోలం అయిపోయింది ఇక్కడ పరిస్థితి. ఫైనలీ 9:45కి మా క్యాంప్ ఫైర్, మా క్యాంప్ రెడీ అయిపోయింది. ఆల్ సెట్. ఫుడ్ కూడా వచ్చేసింది. తెస్తాను పోయిండు, గంట సేపటితో వచ్చిండు. పరేషాన్ అని. ఇక్కడ ఏదో నా ఫోన్లో నెట్వర్క్ 0 ఉంటుంది. అసలు ఏమేంటి ఇంకా రాలేడు అని టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, ఆయన పోయింది కూడా కొత్తదే, నేను ఉండదు కూడా కొత్తదే. కొంచెం భయం వేసింది. బట్ ఫైనలీ నిన్నటి క్యాంప్ కైనా ఇలా క్యాంప్ కొంచెం సపరేట్ ఉంది. చూసినారు కదా, ఫోక్ డాన్స్ ఉండే, మళ్ళీ ఎవరిది వాళ్ళు క్యాంప్ పెట్టుకొని నీట్గా ఒకటే మ్యూజిక్ నడుస్తుంది. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఇట్. డోడర్స్ నడుస్తుంది. సో ఇక్కడ కొంచెం క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి ఫుడ్ తినేసి పడుకొని మళ్ళీ రేపు స్టార్ట్ కావాలి. పెళ్ళి తర్వాత కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి మనకి డెస్టినీ సాధిస్తుంది. సో ఇవాళ మాదొక అఫీషియల్ డేట్ అవుతుంది. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్.